బహుజన్ సమాజ్ పార్టీ నుండి భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరిన సందర్భంగా రాష్ట్ర నాయకులను మర్యాదపూర్వకంగా కలిశారు. మునుగోడు శంకరన్న ముందుగా రాష్ట్ర మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకల్ల జగదీష్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బహుజన సమాజ్ పార్టీ నుండి భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరిన సందర్భంగా రాష్ట్ర నాయకులను మర్యాదపూర్వకంగా కలిశారు. మునుగోడు శంకరన్న ముందుగా రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, సూర్యాపేట శాసనసభ్యులు గుంతగండ్ల జగదీష్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా పార్టీలో చేరినందుకు అభినందించి పార్టీ పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ 100 రోజుల వైఫల్యాలను ప్రజలలోకి తీసుకెళ్లి మన పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని నిర్దేశించారు. అక్కడి నుండి మునుగోడు మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం ఇన్ఛార్జ్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోయారని, వారి చైతన్యం చేస్తూ బీసీ బిడ్డ క్యామ మల్లేష్ గెలుపు కొరకు మనందరం కలిసి పనిచేద్దామని తెలిపారు. అలాగే మునుగోడు ప్రజా సమస్యలపై గొంతువ్వాలని అన్నారు. భువనగిరి పార్లమెంటు అభ్యర్థి క్యామ మల్లేష్ని వారి నివాసంలో కలిసి అభినందనలు తెలిపారు. మీ గెలుపు కోసం అన్ని వర్గాలను ఏకం చేసి ఒక బీసీ బిడ్డగా గెలుపు కొరకు పనిచేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చండూరు మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ బరిగెల అశోక్, మహిళా నాయకురాలు రాణి, గండు నాగేందర్ బాబు, గడ్డం కృష్ణ, చిలకరాజు శివ, పుదరి అంజన్, గడ్డం ముత్యాలు, మహేందర్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఏర్పుల క్రాంతి మొదలగు వారు పాల్గొన్నారు.